గారిని నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున 44వ వార్డు నుంచి పోటీ చేస్తున్నానండి. నా బాబు పోయినప్పుడు దేశమంతా మాకు ఎలా సపోర్ట్ ఇచ్చారో నన్ను చాలా ఆదరించారండి. అదే నాకు అనిపించింది అనమాట. అప్పుడు నేను ఏ రకంగానైనా నా ప్రజలకు ఈ రుణం తీర్చుకోవాలని. అది ఈ రకంగా ఈసారి మున్సిపాలిటీ ఎలక్షన్లో జగదీశ్వర్ రెడ్డి గారు నాకు ఒక అవకాశం ఇచ్చారండి. నా మీద గౌరవం కొద్ది, తను సంతోష్ బాబు మీద ఉన్న అభిమానం కొద్ది అయితే జగదీశ్వర్ రెడ్డి గారి యొక్క ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నానండి. ఈ రకంగా నా వార్డు ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చింది. నాకు అనిపించింది అనమాట, నా కొడుకునే నేను దేశం కోసం పంపించాను దేశ సేవకి. అంత పెద్ద బాధ్యత నా కొడుకు అప్పచెప్పినప్పుడు ఇంత చిన్న బాధ్యత నేను చేయలేనా అనుకున్నానండి. అందుకోసము అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ తర్వాత కూడా అండి నా వార్డు ప్రజలందరూ నాకు చాలా సహాయ సహకారాలు అందించారండి. నాకు చాలా వెన్నుదన్నుగా ఉన్నారు. అమ్మ మేము ఇప్పుడున్నాము, మేము బాధపడకండి, మీ బాబు పోయినా కూడా ఇక్కడ చాలామంది మీ సంతోష్ బాబులో ఉన్నాము, మీ అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరం ఉన్నామని చెప్పారండి. ఆ ధైర్యంతోనే ఈరోజు నేను 44వ వార్డు నుంచి నా ప్రజల కోసం పోటీ చేస్తున్నానండి. నేను ఇప్పుడు ప్రజాసేవకే ముందున్నాను. 24 గంటలు వాళ్ళకి అందుబాటులో ఉంటాను. ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా నేనున్నాను అన్న భరోసాతో నేను నిలబడ్డానండి. అలాగే నా కొడుకుని దేశానికి నిస్వార్థంగా పంపించానండి. అలాగే నిస్వార్థ సేవ చేయడానికే నేను ఇప్పుడు ప్రజల్లోకి వచ్చాను. నాకు ముందుగా ఆదర్శము కేసీఆర్ గారండి. మనిషి కష్టపడితే సాధించలేదంటూ ఏమీ లేదు. అలా తను చాలా కష్టపడి మన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చారండి. అది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంత కృషి చేశారో మీ అందరికీ తెలుసు. నాకు ఆదర్శం అంటే కేసీఆర్ గారేనండి. అలాగే తెలంగాణ రాష్ట్రం వచ్చాక 10 ఏళ్ల పాలనలో మన దేశం ఎంత సస్యశ్యామలంగా ఉంది, ఎంత నీతి నిజాయితీగా ఉంది. అలాగే కేసీఆర్ గారు చెప్పిన హామీలన్నీ అమలు చేశారండి. మనకు ఏ రకంగా కూడా ఇది చేయలేదన్న మాట రాలేదండి కేసీఆర్ గారి పాలనలో. ఈ 10 ఏళ్ళు చాలా గోల్డెన్ డేస్ అనుకోవాలండి మన తెలంగాణ రాష్ట్రానికి. ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి గారు కూడా సూర్యాపేటను చాలా అభివృద్ధి చేశారండి. ఒకప్పటి సూర్యాపేటకి ఇప్పటి సూర్యాపేటకి చాలా తేడా ఉందండి. ఒక సద్దల చెరువే కానివ్వండి, ఒక మెడికల్ కాలేజీ విషయాలు కానివ్వండి, ఒక ఎస్పీ ఆఫీస్ కానివ్వండి, ఇలా మహాప్రస్థానం కానివ్వండి, ప్రజలకు ఏం అవసరాలు కావాలో అవన్నీ తను చాలా ముందుండి చాలా అభివృద్ధి చేశారండి. ఒక రోడ్డు విషయమే కానివ్వండి, జగదీశ్వర్ రెడ్డి గారు అన్ని రోడ్లు బాగా చేస్తే ఇప్పుడు ఆ రోడ్లన్నీ తవ్వి వదిలేశారండి. అవి మొత్తము ఆ రకంగా మన సూర్యాపేటను అంతా భ్రష్టు పట్టించారు. ఇప్పుడు నన్ను కనుక గెలిపిస్తే అండి నేను సూర్యాపేట 44వ వార్డు అభివృద్ధి చేస్తానండి నిస్వార్థంగా. అదన్నీ ప్రజలకు నేను ఆ రకంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈసారి నన్ను బాగా భారీ మెజార్టీతో గెలిపించాలని నేను అందరినీ వేడుకుంటున్నానండి. నమస్కారం. థ్యాంక్ యూ మేడం. మరి మన ముఖ్య